ఏ రకంగా ఒక వ్యవస్థను భ్రష్టు పట్టిస్తూ గత ప్రభుత్వంలో అడుగులు ఎలా పడ్డాయి అన్నది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇది ఎలా ఉందంటే అధ్యక్ష, 100 రూపాయలు పని చేస్తాము అని చెప్పి 10 రూపాయలు అడ్వాన్స్గా తీసుకొని ఆ 10 రూపాయలను కూడా దోచుకున్న వ్యవహారం ఎలా ఉంటుందంటే అదే మాదిరిగా ఈ వ్యవహారం ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష, అమెరికాలో కానీ యూరోప్లో కానీ అధ్యక్ష, మీకు అమెరికాలో కానీ యూరోప్లో కానీ మీకు లాటరీ తగిలింది, $10 మిలియన్ మీ పేరు మీద వచ్చాయి, అర్జెంటుగా మీరు ఒక 10 లక్షల రూపాయలు అర్జెంటుగా మీరు డబ్బులు కట్టండి, మీరు ఆ డబ్బులు కడితే మీకు అమెరికాలో లాటరీ తగిలిన $10 మిలియన్ మీకు వస్తాయి అని ఎవరైనా చెప్పి ఆ 10 లక్షలు డబ్బులు కట్టించుకొని ఆ 10 లక్షలు కూడా ఎత్తేసే కార్యక్రమం జరిగితే ఏ మాదిరిగా జరుగుతుందో అదే మాదిరిగా ఇక్కడ ఈ రాష్ట్రంలో ఈ సీమెన్స్ పేరు చెప్పి జరిగిన ఒక పెద్ద స్కామ్ అధ్యక్ష. ఇలాంటి ఒక గొప్ప స్కామ్కి అధ్యక్ష నడిపిన వ్యక్తి ఏకంగా సాక్షాత్తు నారా చంద్రబాబు నాయుడు గారి నడిపారు అన్నది ఈ నా ప్రసంగంలో రకరకాల ఆధారాలను కూడా సభ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలియజెప్పేలా చూపిస్తాను కూడా అధ్యక్ష. అధ్యక్ష, ప్రభుత్వ డబ్బు అధ్యక్ష అక్షరాల 371 కోట్ల రూపాయలు అధ్యక్ష. 336 కోట్ల రూపాయలు, 55 కోట్లు ఇచ్చేట్టుగా పర్ సెంటర్కి ఇచ్చేట్టుగా 6 సెంటర్లు ప్లస్ జిఎస్టీ అంతా కలుపుకుంటే దాదాపుగా 371 కోట్ల రూపాయలు అధ్యక్ష హారతి కర్పూరంలా మాయమైపోయింది అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు స్కామ్ గురించి మనం ఈరోజు చర్చిస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ డబ్బు అధ్యక్ష షెల్ కంపెనీల ద్వారా రకరకాల రూటింగ్ చేసి మళ్ళీ ఆ షెల్ కంపెనీస్ నుంచి చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన పరిస్థితులు అధ్యక్ష. అధ్యక్ష, ఇది అధ్యక్ష ఒక స్కిల్డ్ క్రిమినల్ చేసిన స్కామ్ అధ్యక్ష. ఇది అధ్యక్ష పార్ట్నర్స్ ఆఫ్ క్రైమ్ ప్రొసీడ్స్ అనే పదానికి ఇది అర్థం కూడా చెప్తుంది అధ్యక్ష. లీగల్ టర్మినాలజీలో పార్ట్నర్స్ ఆఫ్ క్రైమ్ ప్రొసీడ్స్ అనే ఒక పదం ఉంది అధ్యక్ష. ఇట్ కమ్స్ అండర్ దట్ కేటగిరీ అధ్యక్ష. అధికార దుర్వినియోగానికి కూడా ఇట్ కమ్స్ అండర్ దట్ కేటగిరీ అధ్యక్ష. అధ్యక్ష, ఆశ్చర్యం ఏమిటో తెలుసా అధ్యక్ష, క్యాబినెట్లో ఒకటి చెప్పి ఆ క్యాబినెట్లో చెప్పిన దాని మేరకు జీవో కూడా ఇష్యూ చేసి ఆ తర్వాత అధ్యక్ష క్యాబినెట్ లేదు, జీవో లేదు, వీటికంతా కూడా విరుద్ధంగా ఆ తర్వాత ఒక ఎంఓయు, ఆ తర్వాత ఒప్పందం మరొకటి చేసుకునే కార్యక్రమం జరిగింది అధ్యక్ష. ఇక్కడ గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దూషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు, ఈరోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమిని కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు, వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు. భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు, భాష విద్వేషం రేపడానికి కాదు, పరిష్కరించడానికి. ఎంత జటిలమైన సమస్య అయినా, భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి కాదు ఈ సభ ఉన్నది అందుకు. కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి, వ్యక్తిగత దోషులతోటి రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు. అలాంటి సభ కాకుండా ఇందాక మన పెద్దలు
శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇది భవిష్యత్తుకి ఇది ఒక ప్రమాణం అవ్వాలి. 2047 వరకు ఇంత అద్భుతమైన స్థానంలో మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఈరోజు మనం వేసే ప్రతి అడుగు అది భవిష్యత్ తరాలకు ఒక ఒక టచ్ స్టోన్గా ఉండిపోవాలి, గిట్ రాయిగా ఉండిపోవాలి. ఈ రోజున ఈ సభలో ఉన్న గౌరవ సభ్యులందరూ చట్టాలు చేయడానికి ఉన్నారు, చట్టాలు ఉల్లంఘించడానికి కాదు. విభేదించడం అంటే ద్వేషించడం కాదు, వాదించడం అంటే కొట్టుకోవడం కాదు. ఇవన్నీ విభేదించడం, వాదించడం ఇవన్నీ ప్రజాస్వామ్యానికి చాలా మౌలికమైన పునాదులు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగి అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావమే మన ఆంధ్ర రాజ్యంతో మొదలైంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి బలిదానం మీద మన రాష్ట్రం పుట్టింది. 56 రోజులు తిండి తిప్పలు తినకుండా నరకం అనుభవిస్తూ ఆయన బలైపోయారు. ఆయన మరణానికి చేరువవుతూ ఆమరణ నిరాహార దీక్ష చేసిన ప్రతిరోజు మనకి దాదాపు ఈ సుదీర్ఘమైన 6 దశాబ్దాల కాలం, 1.5 సంవత్సర కాలం అంటే ఆయన ప్రతిరోజు చావుకి చేరువవుతూ భోజనం లేకుండా ఆయన గడిపిన ప్రతిరోజు మనకి 1.5 సంవత్సర కాలం. అలాంటి నేపథ్యంలో అలాంటి మహోన్నతుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని కనుక మనం ఈ సభలో ప్రజా సంక్షేమం కోసం మాత్రమే చర్చలు జరగాలి, వాదోపవాదాలు హద్దులు దాటకుండా ఉండాలి, వ్యక్తిగత దూషణకి తావివ్వకుండా ఉండాలి. అలా కాకుండా గత ప్రభుత్వంలాగే ఈ సభని తిట్లకి, బూతులకి, కొట్లాటికి వాడితే ప్రతి నిమిషం పొట్టి శ్రీరాములు గారి బలిదానాన్ని అవమానం చేసినట్టే. ఒక గొప్పవాడు, ఒక మహానుభావుడు బతికినప్పుడు మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా కొన్ని తరాలు ఉపయోగపడతారని నిరూపిస్తారు. అలాంటి కోవకు చెందిన మహానుభావులు ఆంధ్ర రాష్ట్ర సృష్టికర్త, భాషా ప్రయుక్త రాష్ట్రాలకు శ్రీకారం చుట్టిన ద్రష్ట అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్మృతిలో ఒక విలువలతో కూడిన ఒక సత్సాంప్రదాయాన్ని తెరలేపుతూ మీ ఆధ్వర్యంలో ఈ సభ జరగాలని, ఈ 5 ఏళ్ల ప్రజా ప్రస్థానంలో ఈ విలువైన 5 ఏళ్ళు రాబోయే తరానికి గొప్ప భవిష్యత్తునిచ్చేలా, అన్నం పెట్టే రైతుకి, కౌలు చేసుకునే రైతుకి, రైతు కూలీకి అండగా ఉండేలా, మహిళలకి భద్రతతో పాటు ఉన్నత స్థాయికి ఎదిగేలా, ప్రభుత్వ ఉద్యోగులకి భద్రత కల్పించేలా, పశువు పక్షి ప్రకృతి సర్వజనులందరికీ కూడా మతాలకి ప్రాంతాలకి అతీతంగా సుభిక్షంగా అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్, ఆంధ్ర రాజ్యం అద్భుతమైన ప్రగతి సాధించేలా ఈ చర్చలు సాగాలని కోరుకుంటూ, సభాపతి అయ్యన్న పాత్రుడి గారికి మీ ఆధ్వర్యంలో ఈ సభ ఒక సరికొత్త సాంప్రదాయానికి, సత్సాంప్రదాయానికి ఇది తెరతీయాలని కోరుకుంటూ మీకు మరోమారు శుభాభినందనలు తెలియజేసుకుంటాం. గౌరవ మంత్రి లోకేష్ గారు మాట్లాడతారు.